జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తన ఇంటి మీద దాడి చేయించిన పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్. నిమజ్జనం కోసం తరలుతున్న గణనాథులు. ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేస్. ఇక డీటెయిల్స్ చూస్తే రేవంత్ ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకుని గోదావరి ఎదినట్టుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్వీకార కార్యక్రమంలో మరి అత్యంత అంటే దీన స్థితిలో ఉన్నటువంటి ఒక మనస్తత్వం బయటపడే విధంగా వారు మాట్లాడినారు. వారి యొక్క సంకుచిత భావాలు, సంకుచిత ఆలోచనలు బయటపడ్డాయనడానికి, మరొకసారి బయటపడ్డాయనడానికి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి గత 9 నెలలుగా 1900 లైంగిక వేధింపులు, దాదాపు 2600 హత్యలు రాష్ట్రంలో జరిగాయి. దాంట్లో రాజకీయ ప్రేరేపిత దాడులు కానీ హత్యలు కూడా అనేకముని అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హైకోర్టు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మేము వేసినటువంటి పిటిషన్ ఏదో అనర్హత వేటు వేయాలని చెప్పేసి మేమైతే హైకోర్టుని మేము ప్రార్థించినామో, దానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ కానీ తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, ప్రకంపనలు ప్రారంభమైనాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో మరి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక భావన ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారిని నమ్ముకుని పోతే, మరి కుక్కతో నమ్ముకొని పోతే మరి గోదావరి ఈనట్లే అన్నట్టు వారు బాయిల పడ్డట్టు 10 మంది ఒక ఎమ్మెల్యేలు బాయిల పడ్డట్టు అని భావించి అభద్రతా భావంతో ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితితోని ఈరోజున సంగతి స్పష్టంగా ఏర్పడ్డది. మరి దీనిపైన ఏం సమాధానం చెప్పలేక అన్ని దాదాపు సంవత్సరం కావస్తోంది, ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తోంది. అనేక తప్పుడు వాగ్దానాలు ప్రజలని నమ్మించి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో దాదాపు సంవత్సరం కావస్తోంది, 9 నెలలు దాటిపోయి సంవత్సరం కావస్తోంది. సమాధానం చెప్పలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పదే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. వారు అక్కడితో ఆగకుండా మరి ఒక దాడుల సంస్కృతి మరి స్పష్టంగా వారు చెప్పకనే చెప్పే విధంగా చాలా క్లారిటీగా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పష్టంగా మేము మిగతా 7 మంది ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారు అన్నటువంటి సందర్భంలో మా పార్టీ తరఫున మేము తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. ఎందుకంటే చాలామంది పార్టీ మారిన వాళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నామని చెప్పిన సందర్భంలో మా గౌరవ సభ్యులు ఛాలెంజ్ అడిగారు. మరి దాన్ని ఏ రకంగా దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటి క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను, ఏదైతే ఇష్యూ జరిగిందో మా మిత్రులు సహచర శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయినటువంటి ఆర్కేపూడి గాంధీ గారు కానివ్వండి, మరి దాన్ని సమానం చెప్పుకోలేక వారిని ప్రేరేపించి, గాంధీ గారిని ప్రేరేపించి వారిని ఏదో రకంగా లొంగ తీసుకొని తప్పకుండా మీరు ఇంటి మీదకి పోవాల్సింది, ఎందుకంటే
మా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు గాంధీ గారు వారి యొక్క ఏందో వారి యొక్క పరిస్థితి వారి యొక్క మనస్తత్వం ఏందో మాకు తెలుసు. గత 3-4 దశాబ్దాలుగా కలిసి ఒకటే జిల్లాలో ఉన్న పనిచేసిన వాళ్ళం కాబట్టి వారి మనస్తత్వం ఎటువంటిదో మాకు తెలుసు. వారిని ఉసగొలిపి రెచ్చగొట్టి ప్రేరేపించి వారు పోకపోతే పోలీసులని కూడా ఏసీపీ డీసీపీ ర్యాంకుల నుంచి ఎస్కాట్ ఇచ్చి మరి ఆ రోజు దాడికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చేసినారని చెప్పేసి పదే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చేస్తే లేనిపోని ఆరోపణలు చేస్తారని చెప్పేసి ఆరోపణలు చేస్తారని చెప్పి అందరూ అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, అందరూ ఆరోపణ చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిలో తలదూరుస్తారు అని చెప్పారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము మొదటి చెప్తున్నటువంటి మాట వాస్తవమే నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. మొన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు బాధతో ఉన్నారు, పట్టించుకునే నాదుడే లేడు. జిల్లాకు సంబంధించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు, శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో నియమించి ఈరోజు వారు పదవి బాధ్యతలు చేపట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం విశ్వాసం వారి మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వారు బాధ్యత చేపట్టడం మనందరికీ ఎంతో ఆనందం, సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీలు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం నూతనంగా బాధ్యత చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా నిలబడతామని విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా, సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవాంతరాలను అధిగమించి జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి 60 సంవత్సరాల మన ఆకాంక్ష 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు
2 సార్లు ఎన్నికలు జరిగిన వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకే 2014 నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 3వ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ మిత్రులారా, మీకందరికీ తెలుసు, జూన్ 27 నాడు 2021 శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారి సహకారంతో జూలై 7 నాడు 2021 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా 38 నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇవాళ మిత్రులారా, నేను జూలై 7, 2021 బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరాని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి. తన ఇంటి మీద దాడి చేయించిన పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్. దగ్గరుండి నా మీద దాడి చేయించిన సిఐని, ఏసీపీని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాలు భారీగా తరలి వస్తూ ఉండటంతో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, నాంపల్లి, యాబిడ్స్ ఇలా పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్ బండ్ మీద ఆ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపును చేపడుతున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పావుగంట ప్రయాణానికి గంటలు తీసుకుంటోంది. రద్దీకి తగిన పోలీసుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మౌజాం జాహీ మార్కెట్ నుంచి ప్రారంభమైనటువంటి నాంపల్లి, లకడీ కపూర్, ఖైరతాబాద్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణలు కేసు చేశారు. తనపై జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. సదరు మహిళ 2 రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 0 FIR నమోదు చేసి ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నార్సింగ్ పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరపున ₹1 కోటి విరాళం ఇచ్చారు. మళ్ళీ నిన్న కూడా ఒక 10 లక్షలు ఇచ్చారు. ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. బాధితులకు మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా 1 కోటి ఇచ్చారు. మళ్ళీ నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనిసి మళ్ళీ అన్నీ ఇవన్నీ 1,40,00,000 1,50,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సీఎం రిలీఫ్ కిందకి ఇస్తాం.
కదా మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం, తప్పు కాదు ఇవ్వడం. ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా, మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేస్తాం. జమ్మూ కాశ్మీర్లోని పద్దర్ నాగసేనిలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న హెచ్ఎం శ్రీ అమిత్ షా. मेरे साथ बोलिए भारत माता की। क्यों भाई, क्या हो गया है आप लोगों की आवाज को? चुनाव में सुनील को जिताकर भेजना है या नहीं भेजना है? हमारे आरक्षण को जारी रखना है या नहीं रखना है? माता मचेल के यात्रा स्थान की रक्षा करनी है या नहीं करनी है? तो ऐसी आवाज नहीं चलेगी भाई। मेरे साथ दोनों हाथ उठाओ, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी की पीजिए और उस और पाकिस्तान तक पहुंचे ऐसी आवाज से बोलिए भारत माता की, भारत माता की। जहां हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है। आज इस मां मचेल की पवित्र भूमि पर भारतीय जनता पार्टी की इस विराट जनसभा में मेरे साथ उपस्थित यहां के लोकप्रिय सांसद डॉक्टर जितेंद्र सिंह जी, जिन्होंने केंद्रीय मंत्रिमंडल में विशेषकर उधमपुर क्षेत्र के विकास के लिए ढेर सारे प्रयास किए हैं। मेरे मित्र लद्दाख भाजपा के वरिष्ठ नेता पूर्व सांसद नामियाल जी, श्री जानकीनाथ मनहास जी, जानकीनाथ जी खड़े हो जाइए आप जरा, श्री प्रदीप परिहार जी, हरिकृष्ण चौहान जी, अर्पण राणा जी, गुलाबचंद भगत जी, और आज जिनको जिताने की अपील करने के लिए आया हूं ऐसे मेरे मित्र यहां के विधायक सुनील शर्मा जी। और आज भाइयों बहनों, मैं पहली बार इस क्षेत्र में आया हूं। जब हेलीकॉप्टर से इस ओर निकला, ये पहाड़ियां, आसमान को छूने वाली पहाड़ियां और दुर्गम क्षेत्र, उसको देखकर मुझे लगा ये सुनील ने कहा मेरी सभा रख दी है। मगर भाइयों बहनों, इस विराट सभा में इतनी बड़ी जनसंख्या में आए हुए प्यारे भाइयों बहनों, माताओं और मेरे गुर्जर भाइयों को मेरा प्रणाम, नमस्कार। सबसे पहले मचेल माता के चरणों में शीश झुकाकर मैं प्रणाम करना चाहता हूं। आज मेरी बहुत इच्छा थी कि मां के दरबार में हाजिरी लगाकर आऊं, मगर तीसरी सभा भी रख दी रामबन में, हो नहीं पाया। मैं आज मां के चरणों में वादा कर कर जाता हूं, सुनील और हमारी बहन परिहार को जिता दीजिए। यहां मैं मां के चरणों में शीश झुकाने जरूर आऊंगा। ईश्वर पादर और नागसेनी की इस पवित्र भूमि ने कई सालों तक भारत को मजबूत रखने का, एक रखने का साहस भी दिखाया है, हौसला भी दिखाया है और इसके लिए बलिदान भी दिया।
మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి రేవంత్ రెడ్డితోటి భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన 50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి శాలువాతో చిరును సత్కరించారు. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలలోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా చేస్తూ వారిని ఆదుకుంటున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అమర్ రాజా గ్రూప్ తరపున ₹1 కోటి నటులు అశ్వక్ సేన్స్ 10 లక్షలు, సాయి దుర్గా తేజ్ 10 లక్షలు, అలీ 3 లక్షలు అందజేశారు. 2 రాష్ట్రాలకు విరాళం ప్రకటించి ఈ మొత్తానికి సంబంధించినటువంటి చెక్కులను సీఎంలకు అందజేశారు. రేవంత్ రెడ్డి పొద్దున్న ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఇది ఒక పర్సనాలిటీ డిసర్టెడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిఆర్ సంజయ్. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం, మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము, మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ నాకు అన్ని చెప్పినాడు, అంటే నేను వెన్నుపూస డాక్టర్, నాకు దీని గురించి ఎక్కువ తెలియదు. నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి, నాయన నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం మాట మాట్లాడతాడు. నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు. నిన్ననే మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నేను చూడలేదు యాక్చువల్లీ, చిట్ చాట్ చూడలేదు నేను. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఇట్లా చెప్తా ఉన్నాడు. నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను, మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి, మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి, ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ, ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను ఇవాళ మిమ్మల్ని చేతులు ఎత్తి దోడిస్తా ఉన్నాను మిమ్మల్ని. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్డి యాజమాని సంజీవ్ గోయంకోతో కేఎల్ రాహుల్ చేసిన చాట్ ఫ్రాంచైజీతో అతని భవిష్యత్తుపై సందేహాలను లేవనెత్తింది. అయితే రాహుల్ తన కుటుంబంతో భాగమని గోయంకా ఇటీవల పేర్కొన్నప్పటికీ జట్టు నుండి ఈ స్టార్ బ్యాటర్ వైదొలిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ తన పాత జట్లలో ఒకటైనటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి వెళ్లే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2013 నుంచి 2016 వరకు 4 సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఈ స్టార్ ఆటగాడు. అయితే దీంతో వచ్చే సీజన్లో ఎల్ఎస్డి కెప్టెన్ రాహుల్ బెంగళూరుకి వెళ్లడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు తాజాగా అతడి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. రాహుల్ ఇటీవల ఆర్సీబీ అభిమానితోటి ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫ్యాన్ అతడిని మీరు మళ్ళీ ఆర్సీబీకి ఆడితే చూడాలని ఉంది అని అడిగాడు. అందుకు రాహుల్ అలానే ఆశిద్దాం అని చెప్పడం వీడియోలో ఉంది. దాంతో ఎల్ఎస్డీలో కొనసాగే అవకాశం కూడా ఉంటే రాహుల్ ఈ విధంగా రిప్లై ఇచ్చేవాడు కాదని ఆర్సీబీలోకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపీఎల్ అభిమానులు అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్.
తన ఇంటి మీద దాడి చేయించిన పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్. నిమజ్జనం కోసం తరలుతున్న గణనాథులు. ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.